సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెంట్రల్ స్టేట్స్ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫో. ఇవాళ వచ్చేసరికి మనం ఇంకొక కొత్త నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది వచ్చి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చిందనమాట ఈ నోటిఫికేషన్. సో మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేది చూద్దాము. ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీనికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఇది వచ్చి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే చంద్రబాని డెహ్రాడూన్లో ఉంది. సో ఇది ఒక ఆటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్న సెంట్రల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఒక ఆటానమస్ బాడీ. ఇందులో వచ్చేసరికి మనకి వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు. 42 కాంట్రాక్చువల్ పొజిషన్స్లో ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసరికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చి చాలా వరకు మనకి ఎక్స్పీరియన్స్తో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం స్కిప్ చేస్తున్నాము. మనకి ఏవైతే ఎక్స్పీరియన్స్ అడగలేదో వాటి గురించే తెలుసుకుందాము. ప్రాజెక్ట్ కోడ్ 8. ఇది వచ్చేసరికి మనకు ఎక్స్పీరియన్స్ లేని ఒక పొజిషన్ అనమాట. దీని గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఈ పొజిషన్ పేరు. దీనికి వచ్చి 20 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చి మంత్లీ ఎమాల్యుమెంట్స్ వచ్చేసరికి, అంటే మన మంత్లీ పే వచ్చేసరికి 27,000 అనేది పే చేస్తారు విత్ హెచ్ఆర్ఏ. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వస్తుంది దీనికి. అంటే టోటల్గా కలుపుకొని మనకి 31 నుంచి 32K లోపు మనకి మంత్లీ వీళ్ళు పే చేస్తారనమాట. ఏజ్ లిమిట్ వచ్చి 50 years ఉంది. 18 years నుంచి 15 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చి 1 year ఉంది. అండ్ బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్ మీద అండ్ వాళ్ళకి కావాలి అనుకుంటే మాత్రం మనకి ఎక్స్టెండ్ చేసి మనకి జాబ్ కంటిన్యూ చేస్తారు. మనము అలానే కంటిన్యూ అవ్వచ్చు అనమాట అందులో. సో నో ప్రాబ్లం. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అడిగారు, అండ్ అగ్రికల్చర్ సైన్సెస్ కూడా అడిగారు, అండ్ ఫారెస్ట్రీ సైన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో నుంచి మనకి బీఎస్సీ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ ఫారెస్ట్రీ సైన్స్తో ఏ డిగ్రీ చేస్తున్నా కూడా మనకి దీనికి ఎలిజిబులే. అండ్ ఆర్ 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా ఎలిజిబులే అనమాట. సరే ఒకసారి చూడండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, మనకి జాబ్ వస్తే మాత్రం ఎలాంటి వర్క్ చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే ద క్యాండిడేట్స్ విల్ అసిస్ట్ ద టీమ్ ఇన్ డేటా కలెక్షన్ అండ్ ఫీల్డ్ సర్వేస్ ఆన్ Ganges River dolphins, collecting ecological data, pollutant samples and analysis under the supervision of project scientists and investigators. ఇందులో వచ్చేసరికి మనకు ఎలాంటి వర్క్ ఉంటుందంటే, ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్టులు ఉంటారనమాట. వాళ్ళ కింద మనల్ని ఉంచుతారనమాట. సో మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు. లైక్ టోటల్ వర్క్ అంతా వాళ్ళే చేస్తారు. మనము వాళ్ళకి చిన్న చిన్న రిపోర్ట్స్ జనరేట్ చేసి, ఎలాంటిదంటే సమ్ డేటా కలెక్షన్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ సంబంధించిన వాటి గురించి డేటా కలెక్ట్ చేసి ప్రాజెక్ట్ సైంటిస్టులతో వర్క్ చేస్తే సరిపోతుంది. సో మనం అందరం ఈజీగానే ఉంటుంది వర్క్. అండ్ ఇక్కడ కిందకు చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళందరికీ ఓన్లీ 100 rupees మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అండ్ ఆల్ అదర్ ఓసీ అంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 500 rupees ఉంది. సో ఒకసారి చూసి అప్లై చేసుకోండి. మనం ఇక్కడ ఆన్లైన్లో పే చేసేయాలి ఫీజు వచ్చి. అండ్ ఆ రిసిప్ట్ని మనము ఆఫ్లైన్లో ప్రింట్ తీసుకొని మనం ఏదైతే హార్డ్ కాపీ పంపిస్తామో వీళ్ళకి
దాంట్లో ఇది కూడా ఒక సెల్ఫ్ అటెస్టెడ్ చేసేసి పంపించడమే. అండ్ మనము డాక్యుమెంట్స్ అన్నీ వచ్చి ఈ అడ్రస్కి అయితే పంపించాలి హార్డ్ కాపీ త్రూ పోస్ట్ ద్వారా. అడ్రస్ కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా ఇచ్చారనమాట. ఇదే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్వర్టైజ్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ అట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్. ఇదే అనమాట. ఇది మనం వచ్చి జెరాక్స్ తీసుకొని దీన్ని చక్కగా ఫిల్ చేసేసేసి లైక్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మనమైతే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ కోడ్ 08 అని రాసేసి ఇక్కడ అలా రాసేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా రాసి అండ్ ప్రాజెక్ట్ టైటిల్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఇక్కడ రాసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఇక్కడ రాసి ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అటెస్ట్ చేసి ఇక్కడ మన నేము అండ్ కరెంట్ ఏదైనా వర్క్ చేస్తుంటే మీరు దాని గురించి అండ్ మీరు మీ కేటగిరీ అండ్ ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తున్నట్టయితే పే స్కేల్ కూడా ఫిల్ చేయాలి. మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి వితౌట్ మిస్టేక్స్. అండ్ ఇక్కడ వచ్చి మన అడ్రస్ అండ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే మనకి ఏ అప్డేట్ వచ్చినా కూడా జాబ్ గురించి మనకి మెయిల్కి వస్తుంది అండ్ త్రూ SMS కూడా వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్, ఫీ డీటెయిల్స్, ఆ పేమెంట్ ఏదైతే చేసామో అది మన కేటగిరీని బట్టి మనం ఎంత పేమెంట్ చేసాము అనేది ఇక్కడ రాసి అండ్ ఏ డేట్న మనము పే చేసాము అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి పేమెంట్ మోడ్ యూపీఐ ద్వారానా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారానా ఏదనేది ఇక్కడ రాసి అండ్ నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి ఇక్కడ. సెకండరీ ఎడ్యుకేషన్ లైక్ ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ సంబంధించిన, ఇన్ కేస్ మీరు మాస్టర్స్ ఏమైనా చేస్తుంటే మాస్టర్స్ గురించి అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఇవి వచ్చేసరికి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇదంతా అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మన ప్లేస్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మన సిగ్నేచర్ కూడా ఫిల్ చేసేసి ఇంకా ఇదంతా ఈ అప్లికేషన్ అంతా ఆ హార్డ్ కాపీని అండ్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించిన హార్డ్ కాపీస్ అన్నిటిని ఒక ఎన్వలప్లో పెట్టేసేసి అండ్ దాన్ని పేస్ట్ చేసేసి టు అడ్రస్ అండ్ ఫ్రమ్ అడ్రస్లో మన అడ్రస్ రాసేసి టు అడ్రస్లోకి వచ్చేసరికి ఈ అడ్రస్ మెన్షన్ చేసి మీరు పోస్ట్ అనేది చేస్తే ఇండియన్ పోస్ట్ ఆర్ కొరియర్ సర్వీస్ స్పీడ్ పోస్ట్ చేస్తే 2 or 3 days లోపు వాళ్ళకి రీచ్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం. ఒకసారి ఇది వచ్చి 20th September మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అప్లై చేయడానికి. లైక్ వాళ్ళకి మనం పంపించాల్సిన హార్డ్ కాపీస్ అనేవి 20th September లోపు వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. సో ఈలోపు తొందరగా మీరు అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.